కృష్ణప్రసాద్ ఫోటోకి దండ వేసి కృష్ణప్రసాద్కి శ్రద్ధాంజలి ఘటిస్తూ కర్మకాండలు జరిపిస్తూ మీరాని వెధవని చేయడానికి బయటికి తీసుకొస్తారు. అక్కడ మీరాని కూర్చోబెట్టి పూలు ముఖానికి పసుపు రాసి పెద్ద కుంకుమ బొట్టు పెట్టి ఫస్ట్ పూలు ఆ తర్వాత బొట్టు చెరిపేసి గాజులు పలకొట్టి తాళి తీసేస్తారు. అది చూసి శరత్ చంద్ర తట్టుకోలేకపోతాడు. అపూర్వ ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక వెధవని చేసిన మీరాని వాళ్ళ అత్తగారు ఒళ్ళో పడుకోబెట్టుకొని ఓదార్చుతూ ఉంటారు. చూసావా అన్నయ్య, నాకు దేవుడు ఎంత అన్యాయం చేశాడో అని అంటుండగా ఇదంతా నా తలరాతమ్మ అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర. బావా, నువ్వు కూడా అలా అంటే ఎలా? నువ్వు మీరాని ఓదార్చాలి కానీ ఇలా మాట్లాడకూడదు బావా అని అంటూ మీరా ఇన్నాళ్ళు నిన్ను ఎలా చూసుకున్నామో ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటాం అని అంటూ ఉంటుంది. అపూర్వ మీరాకి ధైర్యం చెప్తూ మీరా ఏడుస్తూ అపూర్వ మాటలు నమ్ముతుంది. శరత్ చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరోవైపు కాలేజ్కి వెళ్ళిన బిందు బాధపడుతూ ఉండగా పూరి వచ్చి ఓదార్చి నాకు కూడా నాన్న లేడు అన్న బాధ ఉంది, కానీ నేను నీలాగా తినకుండా ఉన్నానా, తిను అంటూ తన టిఫిన్ ఓపెన్ చేసి బిందుకి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది పూరి. అది చూసిన శివ ఆనందంతో మీరిద్దరూ కలిసుంటే చూడ్డానికి ఎంత బాగుందో, ఇలా ఉండొచ్చు కదా అని అంటూ ఉండగా వాళ్ళిద్దరూ కోపంతో ఊగిపోతూ మా దగ్గర సన్నిహిత్యం ఏమీ లేదు, ఏదో తండ్రి చనిపోయాడు అని నేను కాస్త తినిపించాను, పిల్ల పాపం తినలేదు అని, అంతే తప్ప మా మధ్య సఖ్యత లేదు అని పూరి అంటూ ఉండగా అసలు నువ్వెందుకు వచ్చావా ఇక్కడికి అని మళ్ళీ గొడవ స్టార్ట్ చేసుకుంటారు బిందు పూరి. ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు. వామ్మో, అనవసరంగా గొడవ పెట్టినట్టున్నానే అని తల పట్టుకుంటాడు శివ. మరోవైపు భూమి హాస్పిటల్ నుండి బయటికి వస్తుండగా గగన్ భూమిని చూసి ఏ భూమి అని పిలుస్తాడు. ఏంటి బావ అంత ప్రేమగా పిలుస్తున్నావు అని తప్పించుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేసిన భూమి దొరికిపోవడంతో అంటూ ఉంటుంది. హే ఆపు, నువ్వెందుకు ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటాడు గగన్. అది బావా, చాలా తలనొప్పిగా ఉంటే మోకాలు చాలా నొప్పి అనిపించింది, మోకాలు నొప్పి ఎక్కువ అవ్వడంతో తలనొప్పి ఇంకా పెరిగిపోయింది, కళ్ళు తిరిగినట్టు అయ్యాయని ఏదేదో చెప్తూ ఉంటుంది భూమి. నువ్వు సంబంధం లేకుండా తల మోకాలు అన్నప్పుడే అర్థమైంది, కానీ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని నిలదీస్తూ ఉంటాడు గగన్. అప్పుడే ఒక నర్స్ వచ్చి భూమితో మీ మామయ్య గారు కృష్ణప్రసాద్కి ఇంజెక్షన్ అర్జెంటుగా వేయాలని డాక్టర్ గారు చెప్పారు అని నర్స్ అనగానే కృష్ణప్రసాద మీ మామయ్య అని అంటూ ఆయన బ్రతికే ఉన్నాడా, ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటాడు గగన్. బ్రతికే ఉన్న వారిని ఎలా అలా అంటారు సార్, ఐసీలో ఉన్నారు అని నర్స్ చెప్పగానే వెళ్ళబోతూ ఉంటాడు గగన్. బావా వద్దు బావా అని భూమి ఆపుతున్నా వినకుండా గగన్ వెళ్ళి ఐసీలో ఉన్న కృష్ణప్రసాద్ని చూసి ఏంటి ఈయన చావలేదా, నువ్వు దాచి పోలీసుల నుండి కాపాడాలి అనుకున్నావా, నేను అది జరగనివ్వను కదా అని బయటికి వచ్చి పోలీసులకు ఫోన్ చేయబోతూ ఉండగా భూమి ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ గగన్ ఆగకుండా ఎస్పీ సూర్యకి ఫోన్ చేసి లొకేషన్ పెడుతున్నాను, ఇక్కడ కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నాడు అంటూ హాస్పిటల్ పేరు కూడా చెప్పడంతో ఎస్పీ సూర్య షాక్ అవుతాడు. కానీ ఇదంతా భూమి కళ. భూమి హాస్పిటల్ నుండి బయటికి వచ్చేసరికి అక్కడ గగన్ని చూసి గగన్కి నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అని ఊహించి మాత్రమే గగన్ కంటపడకుండా తప్పించుకొని శారద దగ్గరికి వచ్చి అత్తయ్య మీ అబ్బాయి వచ్చారు, మీ అబ్బాయికి నిజం తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా, మనం తప్పించుకోవాలి అని అంటుండగా ఎలా అమ్మా అంటుంది శారద. నేను చెప్తాను అత్తయ్య, మీరు ఇలా స్ట్రెచ్చర్పై పడుకోండి అంటూ శారదాని స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి తెల్ల క్లాత్ కప్పేసి తను కింద పడుకొని తెల్ల క్లాత్ కప్పుకుంటుంది వాళ్ళ ఫేస్లు కనపడకుండా. అప్పుడే అటువైపుగా వచ్చిన గగన్ కాలికి ఎవరో తగలడంతో అయ్యో అనుకుని వాళ్ళకి మొక్కుకొని అక్కడి నుండి తను వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతాడు గగన్. దాంతో భూమి పైకి లేచి అత్తయ్య మన కోసం రానట్టుంది అని అంటుండగా మరెవరి కోసం వచ్చినట్టు అంటుంది శారద. నేను వెళ్ళి చూసొస్తాను అత్తయ్య, మీరు ఇక్కడే ఉండండి, ఎక్కడికి కదలకండి అని అంటూ భూమి మళ్ళీ శారదాని స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి గగన్ ఎవరి దగ్గరికి వచ్చాడో చూడ్డానికి వెళ్తుంది భూమి. తన ఎంప్లాయ్ దగ్గరికి వస్తాడు గగన్. సార్ మీకెందుకు ఇవ్వని అంటుండగా నా ఎంప్లాయ్ హెల్తే నాకు ముఖ్యం,
అటు చెక్ అందిస్తాడు గగన్. సార్, ఇప్పటికే ఎక్స్పెన్సెస్, హెల్త్, హాస్పిటల్ బిల్స్ అన్నీ మీరే చూసుకున్నారు అని అతను అంటుండగా, పర్లేదు, హాస్పిటల్ బిల్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను, నీ శాలరీ కూడా నేను పే చేస్తాను, డిశ్చార్జ్ అయ్యాక వెంటే రావాల్సిన పని లేదు, 1 month నువ్వు రెస్ట్ తీసుకో, అన్నీ నేను చూసుకుంటాను అని గగన్ చెక్ అక్కడ పెట్టి అతనికి భరోసా ఇచ్చి బయటికి వస్తుండగా తన ఎంప్లాయ్ దగ్గరికి వచ్చారత్తయ్య, మీరు ఏ టైంలోనైనా మీ అబ్బాయి ఇక్కడికి రావచ్చు, మీరు కదలకండి అంటూ మళ్ళీ శారదాని స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి క్లాత్ కప్పుతూ ఉండగా భూమిని గగన్ చూసేస్తాడు. గగన్ భూమిని ఏమంటాడు, భూమి ఎలా తప్పించుకుంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.